Hi, this is Vishal. Welcome to V5 News. Today updates చూద్దాం. కృష్ణా జిల్లా పామర నియోజకవర్గంలోని బందర్ రోడ్లో ఎన్టీఆర్ కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఆషాఢమాస సందర్భంగా మహిళలు సామూహికంగా ఆషాఢసార సమర్పించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బొమ్మిరెడ్డి వెంకట సుధాకర్ రెడ్డి, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Hare 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 Rama Rama Hare 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 Rama Hare 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 Rama Rama Hare 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 Rama Rama Hare 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 Krishna Rama Rama Hare 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 Krishna Lakshmi Jai Shri Ram. Jai Shri Ram. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలో పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఆవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. 67 మంది లబ్ధిదారులకు 80,98,743 రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు. ఇప్పటి వరకు 1616 మంది లబ్ధిదారులకు 13,62,15,327 రూపాయలను సీఎం ఆర్ఎఫ్ సహాయం అందించినట్లు వారు తెలిపారు. పల్లి ఆఫీస్ చేయించుకున్నాం. బాబుగారి ద్వారాగా సీఎం పన్ను పెట్టుకున్నాం. ఇవాళ మాకు దానికి సంబంధించి అమౌంట్ ఇచ్చి చెక్ ఇచ్చారు. పాప మా ఊరు పెట్టలంక ఆపరేషన్ జరిగి పాప పుట్టింది. మాకు 29,000 సీఎం గారి ఫండ్ ద్వారా వచ్చింది. బుద్ధప్రసాద్ గారు ఇచ్చారు. ధన్యవాదాలు. నాకు బైక్ యాక్సిడెంట్లో కాలుకు డ్యామేజ్ అయితే నేను మన ఎమ్మెల్యే గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంఆర్ఎఫ్ పెట్టుకున్నాను సార్. నాకు 42,499 రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ వచ్చింది సార్. నేను ఎప్పుడు ఈ మన ఎమ్మెల్యే గారు నాకు హార్వెస్టర్లో కుడి చేయి కట్ అవ్వడం వల్ల చంద్రబాబు గారు ప్రభుత్వంలో బుద్ధప్రసాద్ గారి సమక్షంలో 45,000 చెక్ ఇవ్వడం జరిగింది. వారికి బుద్ధప్రసాద్ గారికి సలపల మండలం నడకుదురు. నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం. మా మిస్సెస్కి బాగోకపోతే మాకు ఇప్పుడు చెక్కు 70,000 ఇచ్చారు. మన బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు అందజేశారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కేతవరం కొండ వద్ద వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు చెందిన పట్టా నంబర్ 1076లోని 600 ఎకరాల భూమిని 11 సంవత్సరాలకు కౌలుకిచ్చుటకు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు దేవస్థానం ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నారని బెల్లంకొండ కార్యనిర్వహణాధికారి సనిమెల్ల కోటిరెడ్డి తెలిపారు. పట్టా నంబరు 1076 మరియు 77లోని 600 ఎకరములు అటవీ భూములు 11 సంవత్సరాల కాలపరిమితికి లీజుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలం పాటలు కేతవరం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనగా బుధవారం ఉదయం 11 గంటలకు వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 600 ఎకరములు 24 ప్లాట్లుగా విభజించి చెల్లించి వేలంలో పాల్గొనవలసి ఉంటుంది. వేలం ప్రారంభ బిడ్డు 25 ఎకరాలకి ₹1,00,000 నుంచి దేవస్థానం వారి పాట ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి మినిమం 1000 రూపాయల చొప్పున హెచ్చు బిడ్డు మొత్తం సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తం కూడా 11 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన తదుపరి ఎటువంటి వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. భూములు ఉన్నాయి కావున భూములను పరిశీలించి వేలంలో పాల్గొనవలెను. దేవస్థానం వద్దకు వెళ్ళడానికి ప్రస్తుతం 9.5 కిలోమీటర్ల ఫారెస్ట్ నుంచి ముందు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా వ్యవస్థాపక ధర్మకర్త గారు ప్రయత్నిస్తున్నారు. కావున విరివిగా రైతులెల్లరూ పాల్గొని ఈ వేలంను జయప్రదం చేయవలసిందిగాను, ఈ దేవస్థానం భూములు నిరుపయోగంగా లేకుండా వృద్ధిలోకి వచ్చి దేవస్థానం వృద్ధిలోకి వస్తుంది కాబట్టి ఈ వేలంలో అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన వికృతి శ్రీనివాసరావును శ్రీ పాంచజన్య గీతాపారాయణ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తానని వికృతి శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం దేవస్థానంలో మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో ఆషాఢసార సమర్పించారు. డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే వాటిని రద్దు చేయాలని సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాల సంఘాల నాయకులు మందల భాస్కర్, చెరుకు రామచందర్, కులకచర్ల శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. రద్దు చేసే వరకు ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేసే వరకు ఆ యూనివర్సిటీలకు రక్షణగా రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇవాళ విద్యా దోపిడీకి పాల్పడుతున్నారు. నిజంగా ఒక విద్యా సంస్థ, ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక ప్రైవేట్ పాఠశాల ఉంటే ఆ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కాలేజీలో, ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలో నువ్వు ఇన్ని సీట్లే ఉండాలి, ఇంత ఫీజే తీసుకోవాలి, నువ్వు ఇంత ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ని గదాల భూమి ఉండాలి, ఇన్ని ఎకరాల భూమి ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి, దీనికి పర్మిషన్లు ఉండాలి అనేది ఉంటుంది. రిజర్వేషన్ ముందులో కల్పించకుండా ఎందుకు కావాలనే మమ్మల్ని అణచివేసి కుట్రచేస్తున్నది మేము ప్రశ్న అడగలుగుతున్నాం. ఎంత దారుణంగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మల్లారెడ్డి అనే యూనివర్సిటీ ఉన్నది, ఆయన సముదాయం యూనివర్సిటీ కుక్కలు ఉంటాయి.
ఒక 500 మెడికల్ సీట్ ప్రతి సంవత్సరం తీసుకుంటే ఒక మెడికల్ సీట్ ₹1 కోటి అనుకుంటాడు. ఆయన 500 కోట్ల రూపాయల వ్యాపారం ఒక సంవత్సరం ఒక మెడికల్ సీట్ తీసుకుంటాడు. ఆయన ఇష్టంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలని, తొలి 6 నెలల శిశువుకు కేవలం తల్లిపాలే అందించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీమతి కిరణ్మయ్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి శాంతిశ్రీ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి శ్రీమతి స్వర్ణలత, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ సునీల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిడిపిఓలు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది మరియు డిహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అహ్మద్గూడ ప్రభుత్వ పాఠశాలలో పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యంలో సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ విద్యార్థులకు బ్యాగ్స్, షూస్, విద్యా కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. గవర్నమెంట్ స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా సినీ ప్రముఖులుగా ఎంతో ఆనందంగా పోయి ఇట్లొచ్చి ఇప్పుడు మొదలు పెట్టండి ప్రోగ్రామ్ అన్న అంటే అంత జిద్దు మనిషిని అనమాట. సరే ఇక్కడ చిన్న సమస్యలు చెప్పారు, చేద్దామన్నాను. వాటిలో ముఖ్యంగా స్కూలుకు సంబంధించిన విషయం. సరే స్కూల్స్ రీఓపెన్, కానీ ఇప్పుడు హాలిడేస్ కదా, రీఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి ఏమేమి అవసరాలు చూడాలనుకున్నాను. ఈ యూనిఫాము ఇవి ఏమీ ఇవ్వలేదు, గవర్నమెంట్ నుంచి ఏం రాలేదని తెలిసింది. అన్నీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ మధ్యలో కొన్ని వచ్చినాయన్నారు. కొన్ని ఏమొచ్చినాయనంటే నాకు సరిగ్గా చెప్పలేదు అనుకోండి. సరే కొన్ని ఏవైతే ఇచ్చారో అవి కాక మిగతావి మొత్తం కొనాల్సిందే, ఇవ్వాల్సిందని పెట్టాను. అవి తెచ్చాను, ఇద్దామని మొదలు పెట్టాను. కానీ నాకు తృప్తిగా లేదు, ఎందుకంటే నేను అనుకున్నట్టుగా జరగట్లేదు. కాబట్టి మొత్తానికి అందరికీ కూడా పిల్లలకి బాక్సు, కంపాక్స్ బాక్సులని అవని ఇవని పిల్లలకు చదువుకోవడానికి ఉపయోగపడేవి తెచ్చాను అందరికీ. ప్లే స్కూల్ దగ్గర నుండి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తెచ్చాను. కొందరికి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖండ భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరంగా ర్యాలీని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి జూటూరు, ఫౌండేషన్ ప్రతినిధులు సెంథిల్ కుమార్ బిందువులు ఆవిష్కరించారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ వీ షుడ్ ఫీల్ ఫర్ ద నేషన్ అని కనెక్ట్ ఉండడం కోసం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ పోరాటం పిల్లలకు అర్థం అవ్వాలి. మనం అంటే దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు డిస్కస్, బట్ వీ సా హౌ ద ప్రొటెస్ట్ వెంట్, వేర్ పిల్లలందరూ where they took from. I'm very happy that they're voicing out their opinion. Today's word is connected to the society. They're voicing out their opinion, but equally I'm very stressed and distressed about how they're voicing out also. Are we different? Pride ravali ante you should ask them to come to the rally. So today it is not only తనలో ఉన్న దేశభక్తిని రొమ్ము విడిచి గర్వంగా చెప్పే ప్రతి ఒక్క భారతీయుడికి నమస్కారం. ఈ ఆగస్టు 15న అఖండ భారత్ సేవా ఫౌండేషన్ వారు భారత్ మీడియా పాయింట్ వారితో కలిసి నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ ఈవెంట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వెల్కమ్. ఇంతకుముందు మన
ప్రెస్ జర్నలిస్ట్ ప్రెస్ ఒక కృష్ణ గారు గోదావరి కని తిలక్ నగర్లో సింగరేణి యాజమాన్యం కూల్చివేసిన షాపింగ్ గదులను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పరిశీలించారు. తొలగించిన వ్యాపార సముదాయాలను అసలైన లబ్ధిదారులకు తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నగర మేయర్ అధికారులకు దృష్టి సారించాలని పేర్కొన్నారు. మరి ఒక వార్డులో కార్పొరేటర్ ఉన్నారంటే సీఎం వచ్చినా కూడా సంబంధిత కార్పొరేటర్ను ప్రోటోకాల్ ప్రకారం ముందు కూర్చొని పెట్టుకుంటారు. మరి అట్లాంటి విధానం ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ఎక్కడ కూడా జరగడం లేదు. అలాగే ఇలా లక్ష్మీనగర్లో అయితేంది మరియు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా వారికి ఎటువంటి ప్రోటోకాల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతున్నది. దానిలో కొన్ని అవకతవకల వల్ల అవి అన్నీ సరిగా లేవని కూడా మేము గతంలో కూడా దీని గురించి చెప్పడం జరిగినది. దాంట్లో అదే భాగంగా మక్కన్ సింగ్ సార్ గారు కూడా కట్టిస్తాము చేస్తాము అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే వాళ్ళ ప్రజలలో కూడా వాళ్ళ బాధలు బ్రతుకుదేవులు అన్నీ గుర్తించి తను కూడా ముందుకొచ్చి ఒక లెజెండ్ లాగా క్వార్టర్స్ ధైర్యంగా అన్నీ ముందుకొచ్చి తీసేసి వాళ్లకు జీవనోపాధులు కల్పించి వరంగల్లో నిర్వహించిన ప్రియాంక గాంధీ సంఘటన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఆరుముల్ల యమునారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు హిందూ ఓటు బ్యాంకును బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ఆమె తెలిపారు. అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫస్ట్ అందరూ జర్నలిస్టులకు అప్పచెప్పింది. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క జర్నలిస్ట్కి అప్పచెప్పింది దీని యొక్క బాధ్యత. ఎందుకు ఆ నమ్మకం అంటే జర్నలిజం అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉండడం వల్లే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఏమి ఆశించకుండా చేస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళే మనకు కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ₹1,00,000 4 విడతలుగా రుణమాఫీ చేసిన రైతులకు, రేవంత్ రెడ్డి గారు ₹2,00,000 ఒకటే విడతలో రైతులకు కలిసి మన సూచనలు కూడా చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళ కింద ఉన్న అనుచరులు కానీ పార్టీ ఒకవేళ వ్యక్తిగత కార్యక్రమాలు చేసినా మంచి చేసినా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకునే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అది త్వరలో ఎదుర్కొంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడ్డా ముందుకెళ్ళడం లేకుండా పోతుంది. మన దగ్గర గెలిచింది కానీ ఇండియా మొత్తాన అక్కడక్కడ వెనకబడ్డదాన్ని ముందుకు ఎట్లా తీసుకోవాలి, మనం ఏం చేయాలి, దీనికి ఎట్లా చేస్తే పార్టీ ముందుకు పోతుందని ప్రియాంకా గాంధీ కాకుండా ప్రియాంకా గాంధీ సంఘటన ఆల్ ఇండియా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి జరిగే లోపాలు ఇక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్తే న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను. విద్యాశాఖలో జరుగుతున్న అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. కానీ సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. సుదర్శన్ రెడ్డి గారు నా దగ్గర కూడా వచ్చారు. ఇట్లా కేసులు పెట్టి మా వాళ్ళు నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారులను వేధిస్తున్నారు, వేధించి నా పేరు చెప్పమని చెప్పి పోలీసులు ఒత్తిడి పెడుతున్నారు. నాకు కూడా వచ్చి చెప్పుకున్నారు. నేను కూడా ఒకరిద్దరు చెప్పాను, లాయర్లకు చెప్పి చూడండి కేసు ఏదైనా ఉంటే మనం న్యాయస్థానాల ద్వారా మనం రిలీఫ్ తీసుకుందామని చెప్పాను. సుదర్శన్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం, ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వెధవలు ఆయన చేస్తున్న దాడిని విమర్శలను తట్టుకోలేక ఇదే సీట్లో కూర్చుని సుదర్శన్ రెడ్డి గారు ఇదే భవన్ నుంచి సివిల్ సప్లై స్కామ్ని బయటపెట్టాడు. ఇదే సీట్లో కూర్చుని విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. బయట పెట్టడంతో ఆగలేదు మా సుదర్శన్ రెడ్డి. అవన్నీ తీసుకెళ్లి ఆ మొత్తం కాగితాలు ఆధారాలు తీసుకెళ్లి ఈడీ ఆఫీస్ పోయాడు, అక్కడిచ్చాడు. తర్వాత సుప్రీంకోర్టుకు పోయాడు. బాధాకరం ఎక్కడ అంటే శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన మర్నాడు సుప్రీంకోర్టు నుంచి మాకు కొంత రిలీఫ్ వచ్చింది, ఒక గైడెన్స్ కూడా వచ్చింది.
వీరిని నోటీస్ వచ్చింది. అంటే ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో మా నాయకులు ఎవరిని కూడా వేధించకుండా, ఇక వారిని ఇరిటేట్ చేయకుండా, టార్చర్ చేయకుండా ఈ ప్రభుత్వం లేదు. సరే, సుదర్శన్ విషయంలో అన్ఫార్చునేట్, నిజంగా కూడా మా అందరం చూశారు కదా, మీరు ప్రజలు కూడా ఎట్లా వచ్చారు, ఏం జరిగింది మీరు కూడా చూశారు. ఇట్స్ ట్రూలీ అన్ఫార్చునేట్ వాట్ హెస్ హ్యాపెండ్, అండ్ ఇఫ్ సమ్ జస్టిస్ కెన్ బి డన్, విల్ ఫైట్ ఫర్ ఇట్. హన్మకొండ జిల్లా పరకాలలో 100 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం తెల్లవారుజామున పురుటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన స్వర్ణలత అనే గర్భిణికి డ్యూటీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్లో ప్రసవం జరగడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యానికి అర్థం పడుతుందన్నారు. త్వరలో 100 పడకల నూతన ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. అశ్వాపురంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు దళితులపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. దళితులను కించపరిచే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే న్యాయ పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అశ్వాపురం మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేసిన విషయం ఏంటనగా, గత వారం రోజులుగా అశ్వాపురం మండలం కేంద్రంలోని ఈ వివిధ రాజకీయ పార్టీలు మా దళితులను వ్యక్తిగతంగా మరియు కుటుంబపరంగా దూషణకు గురి చేయడం జరుగుతుంది. ఇటీవల నిన్న జరిగినటువంటి అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు మొండిగుట గ్రామ పంచాయతీలోని వాట్సాప్ గ్రూప్లో దళితులపై అధికార పార్టీ నాయకులు కొంతమంది కావాలని వ్యక్తిగతంగా మరియు కుటుంబపరంగా దూషణకు గురి చేయడం జరిగింది. ఖబర్దార్ బిడ్డ, మా జోలికి వస్తే భవిష్యత్తులో ఎంతటికైనా తెగిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి సోషల్ మీడియా వేదికగా మా దళిత సోదరులు విమర్శించే వారిపై అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మాకు న్యాయం జరగని పరిస్థితిలో మీరు ఎస్సీసీ కమిషన్ కూడా పోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో కొడారి చారిటబుల్ ట్రస్ట్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తుల్లూరి బ్రహ్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ చేసి ట్రస్ట్ సేవలను అభినందించారు. జూనియర్ కళాశాల పిల్లలకు ఈరోజు నోట్బుక్స్ పంపిణీ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి మిత్రులు కొడాలి గారికి, అదేవిధంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, మిత్రులు అది ఎస్కేటి గ్రూప్, అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మేడం గారికి, అలాగే మన షరీఫ్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విద్యార్థులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను.
కీసర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాచరణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికి ఆయనకు ఆలయ మర్యాదతో స్వాగతం అందించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థించారు. ఓం సర్వలింగాయ నమః సర్వలింగాయ నమః ఓం జ్వరాయ నమః ఓం జ్వరలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం భవానీ శివదుర్గా సమేత కళ్యాణం సర్వత్ర విజయీ భవేత్ ఆయుష్మంతం వర్చస్వంతం యావధ్యక్షం హిమేంద్ర పోషకం సహస్రిణకం సహస్రిణం పోషం పోషకం సహస్రిణం వేదో వేద సహస్రిణం పోషం పోషకం సహస్రిణం మహాంతో శ్రీ సీతా మనకి చెట్టు వృక్షం ప్రోగ్రామ్ ఉంది 1 గంటకు వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ బ్యాంకులకు అయింది. అది బూర్గంపాడు మండలం ఉప్పుశాఖ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ పూలపల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం పైన మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మరియు మండల కమిటీ పేర్లు తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉప్పుశాఖ సర్పంచ్ మంగమ్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వారాల వేణు పాల్గొన్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుంచి బలోపేతం వాళ్ళని బూత్ కమిటీ ఏజెంట్లు నియమించారు. ఫ్యూచర్లో బూత్ కమిటీ కూడా ఏమన్నారు, 5 సభ్యులతో బూత్ అధ్యక్షుడు ఆయనతో పాటు ఇంకో 4 అట్లా 2 బూతులకు అదొక బూత్ కమిటీ ఉంది. తర్వాత గ్రామ పంచాయతీ కమిటీ, గ్రామ పంచాయతీ గ్రామాధ్యక్షుడితో పాటు 10 మంది కమిటీ సభ్యులు అదేవిధంగా మండల కమిటీ మండలాధ్యక్షుడు నాతో పాటు ఒక 20 మంది, నేను కాదు 20 మంది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని బూర్గం పహాడ్ మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మహిళా భద్రతకు భంగం కలిగించే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అర్థం కాకుండా అవసరమైన ప్రేలాపనలతో అర్ధరాత్రి మెసేజ్లు పెట్టుకుంటూ మాయం ఇది మాయం అది మాయం అనుకుంటూ కర్మ తిరిగి వచ్చింది. తనే మాయమైపోయాడు, ఎవరికి కనపడుతుంది. ఒక వారం 10 రోజుల నుంచి తనే మాయమైపోయాడు, ఎవరికి కనపడట్లేదు. 10 గంటల తర్వాత మెసేజ్లు పెట్టే వ్యక్తి తెల్లారినా కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చేసాడు. అసాసినేట్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ వారి 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక చీకటి కోణాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఈరోజు ఓటమిని కానీ గెలుపుని కానీ శాసించగల ఓటర్లు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది మహిళలు ఉంటే ఒక మహిళని అసభ్యపరంగా, లైంగికంగా, మానసికంగా ఒత్తిడి చేసి గురి చేసి చివరాఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత ఇది చేసినావు అంటే
నువ్వు 2009 వరకు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసినావు. ఆ వృత్తికే నువ్వు తన్నినట్టు కూర్చోబెట్టిరుగా ప్రజలందరూ కలిసి. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. ప్రతిదీ రాజకీయ రంగు పులుముకొని తిరగొద్దు రేగా కాంతారావు. నీకు చిత్తశుద్ధి బుద్ధి జ్ఞానం ఉంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సాటి మహిళని నువ్వేం చేసినావు అనేది నీ అంతరాత్మను అడుగు. నీ భార్య ఉంది, అర్థమైతే. ఖమ్మం జిల్లా ఓబుల్రావు బంజారాలో ఒకప్పుడు జీరో ఎన్రోల్మెంట్తో మూతపడిన ప్రభుత్వ పాఠశాల నేడు ఆదర్శ పాఠశాలగా మారింది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సంఖ్య పెరగగా శాశ్వత ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మా ఊరు సార్ అయిన తాళ్ళు రవి గారి ప్రోత్సాహంతో మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేసుకొని 30 మంది పిల్లలతో ప్రస్తుతానికి స్కూల్ నడుపుకుంటూ మళ్ళీ కలెక్టర్ గారి నుంచి ఒక 2 లక్షల గ్రాంట్ వచ్చి నడిచిందండి. 23-24లో పూర్తిగా పిల్లలు లేరని క్లోజ్ చేయడం జరిగింది. అయితే 2025లో జూన్లో బడిబాట సందర్భంగా అప్పటి కలెక్టర్ ముజిబుల్లా ఖాన్ గారు పాఠశాలల అభివృద్ధి కోసం మా పాఠశాలకు వచ్చి 10 లక్షలు శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత My name is Rubati. I am studying 5th class. My school name is MPPS Obrao Banjara. Our school was reopened with our collector Mujmun Khan sir. Our MBO, HM, teachers, hard work. Now school and surroundings was. My school name is MPPS Obrao Banjara. A very good morning to everyone. My name is Kirti. I am studying 4th class. I enjoy going to school. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.